పాకిస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు స్పాట్ లోనే వేర్వేరు ఘటనల్లో 22 మంది మరణించారు. 2 చోట్ల మానవ బాంబులుగా మారిపోయి ఆ సంఘటన మొత్తం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ గా, బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన ప్రజల టార్గెట్ గా ఈ మానవ బాంబులుగా మారిపోయి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ బాంబులతో మానవ బాంబుగా మారిపోయి ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నారు. ఇప్పటివరకు అక్కడ 35 మంది స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. మరో 120 మందికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే అటు బలూచిస్తాన్ లిబరేషన్కి సంబంధించినటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో క్వెట్టా ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని అయినటువంటి క్వెట్టా ప్రాంతంలోని ఓ స్టేడియం పార్కింగ్ లాట్లో అక్కడ బీఎన్పీ మాజీ సీఎం, బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించిన మాజీ నేత, ఆయనకు సంబంధించి వర్ధంతి సభ జరుగుతూ ఉంటే ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ మాజీ ముఖ్యమంత్రి, బలూచిస్తాన్లో పనిచేసిన ఆయన, బీఎన్పీ మాజీ బలూచిస్తాన్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కీలకమైన నేత మరణించినటువంటి నేపథ్యంలో అక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ బీఎన్పీ ప్రెసిడెంట్ మార్కింగ్ ది రిటర్న్స్ యానివర్సరీ ఆఫ్ బీఎన్పీ ఫౌండర్ అతౌల్లా మెంగాల్ మరణిస్తే ఆయన వర్ధంతి నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తుంటే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ సభ సమావేశాల్లో పార్కింగ్ లాట్లో మానవ బాంబుగా మారిపోయి ఆయనంతటా ఆయనే బాంబులా మారిపోయి పేల్చుకొని 22 మంది మరణానికి కారణమయ్యాడు ఒక సంఘటనలో. ఇంకో సంఘటనలో మరో 6 సోల్జర్స్ కూడా మరణించారు. ఇప్పటివరకు మొత్తంగా 2 వేర్వేరు ఘటనల్లో మొత్తం మీద 35 మంది మరణించారు.